చెల్లించని హోమ్ లోన్ ఈఎంఐల విషయంలో రుణగ్రహీతలు వెంటనే బ్యాంకును సంప్రదించాలని, అలాగే వారి సిబిల్ స్కోర్ను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిరర్ధక ఆస్తులు భవిష్యత్ రుణాలను కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే బ్యాంకు నుంచి నేటి కాలంలో చాలా మంది గృహ రుణం తీసుకున్నారు. వారి జీవితమంతా ఈఎంఐ చెల్లించడానికే గడిచిపోతోంది. ఈఎంఐ చెల్లించే ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉందంటే, జీవితంలో ఎలాంటి ముఖ్యమైన విషయాలను వదులుకున్నా సరే ఈఎంఐ చెల్లించడం మాత్రం అస్సలు వదులుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో గృహ రుణం ఈఎంఐని సకాలంలో చెల్లించకపోతే ఇంటిని వేలం వేస్తారనే భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. గృహ రుణం ఈఎంఐ చెల్లించినంత మాత్రాన ఇంటిని వేలం వేసే చట్టపరమైన ప్రక్రియ వెంటనే ప్రారంభం కాదు. పరిస్థితి మరింత దిగజారకముందే దాన్ని పరిష్కరించుకునేందుకు వీలుగా బ్యాంకు ముందుగా ఒక హెచ్చరిక ఇచ్చి దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఆర్బీఐ ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ నిబంధనల ప్రకారం ఒక రుణగ్రహీత వరుసగా 3 నెలల ఈఎంఐలు అంటే సుమారు 90 రోజుల పాటు బకాయి మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే ఆ రుణ ఖాతాను నిరర్ధక ఆస్తిగా ప్రకటిస్తారు. ఎన్పీఏగా నిర్ధారించిన తర్వాత సర్ఫాసీ చట్టం 2002లోని సెక్షన్ 13(2) కింద బ్యాంకు రుణగ్రహీతకు 60 రోజుల లిఖితపూర్వక నోటీసును పంపుతుంది. ఈ నోటీసులో బకాయి మొత్తాన్ని చెల్లించడానికి అవకాశమిస్తుంది బ్యాంక్. 60 రోజులు గడిచిన తర్వాత కూడా చెల్లింపు జరగకపోతే బ్యాంకు ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు, దాన్ని నిర్వహించవచ్చు లేదా వేలం ప్రక్రియను ప్రారంభించవచ్చు. వేలం ప్రక్రియను ప్రారంభించే ముందు సర్ఫాసీ 2002లోని నియమం 8 ప్రకారం ఆస్తి ధర, వేలం తేదీని పేర్కొంటూ బ్యాంకు 30 రోజుల అమ్మకం నోటీస్ జారీ చేయడం తప్పనిసరి. మీడియా నివేదికల ప్రకారం నిరర్ధక ఆస్తి ప్రకటించిన తర్వాత వేలం ప్రారంభించడానికి బ్యాంకు కనీసం 105 రోజులు వేచి ఉండాలి. ఇందులో 60 రోజుల డిమాండ్ నోటీస్, రుణగ్రహీత స్పందించడానికి 15 రోజులు, అమ్మకపు నోటీస్కు 30 రోజులు ఉంటాయి. మొత్తం మీద మొదటి ఈఎంఐ చెల్లించకపోవడం నుండి వేలం వరకు ఈ మొత్తం ప్రక్రియకు సాధారణంగా 8 నుండి 12 నెలల సమయం పట్టవచ్చు. ఈ సమయంలో రుణగ్రహీత తన హక్కులను వినియోగించుకోవడం ద్వారా పరిస్థితిని సరిదిద్దుకోవచ్చు.